టాప్ 5 వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టూల్స్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ. సో ఈ టూల్స్ ఇండస్ట్రీ పరంగా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి రకరకాల టూల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. బట్ టాప్ టూల్స్ కొన్ని ఉన్నవి, అవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టెనబుల్ నెసెస్, వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ వల్నరబిలిటీ స్కానర్స్ వరల్డ్ వైడ్. ఎక్కువగా వల్నరబిలిటీ స్కానర్ అనగానే ఇండస్ట్రీలో ఎక్కువగా వినబడే టూల్ ఏంటంటే నెసెస్ వల్నరబిలిటీ స్కానర్ అనమాట. ఇట్ సపోర్ట్స్ అథెంటికేటెడ్ అండ్ అన్అథెంటికేటెడ్ స్కాన్స్. సో ఈ అథెంటికేటెడ్ స్కాన్స్ అండ్ అన్అథెంటికేటెడ్ స్కాన్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా ఒక స్కాన్ అనేది మనం పర్ఫామ్ చేసేటప్పుడు ఈ నెసెస్లో ఉన్న ఆప్షన్స్ ప్రకారం యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, దానికి సంబంధించి ఇన్డెప్త్గా స్కాన్ అనేది పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఎక్కువగా అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్ అనేవి రికమెండెడ్ అనమాట. సో ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్కి యాక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, రూట్ అకౌంట్స్కి, అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్కి. అన్అథెంటికేటెడ్ స్కాన్స్ ఏంటంటే రెగ్యులర్గా నార్మల్ స్కాన్ చేస్తే వచ్చే డీటెయిల్స్. వీటి వల్ల ఎక్కువగా ఇన్డెప్త్గా స్కాన్ పర్ఫామ్ కాదు కాబట్టి డీటెయిల్స్ అనేవి క్లియర్గా రాకపోవచ్చు. బట్ నెసెస్ ప్రకారం అథెంటికేటెడ్ స్కాన్స్ అనేవి రికమెండెడ్ అనమాట. స్ట్రాంగ్ ప్లగిన్ బేస్డ్ డిటెక్షన్స్. సో ఈ నెసెస్ టూల్లో టెంప్లెట్స్ అండ్ ప్లగిన్స్ ఆప్షన్స్ ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని స్కాన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాల్వేర్ స్కాన్, లేకపోతే నెట్వర్క్ స్కాన్, నెట్వర్క్ డిస్కవరీ స్కాన్ కానీ, లేకపోతే PCI DSS కంప్లైన్స్ని బేస్ చేసుకుని చేసే స్కాన్స్ కానీ. సో ఎట్లా అనమాట, మనకి టెంప్లెట్స్ అండ్ ప్లగిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వల్నరబిలిటీని బేస్ చేసుకుని యూజ్ చేసే ప్లగిన్స్ అలా. అండ్ వైడ్లీ యూజ్డ్ బై SOC టీమ్స్ అండ్ ఆడిటర్స్. ఎక్కువగా SOC టీమ్స్ యూజ్ చేస్తారు, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆడిటర్స్ కూడా ఈ టూల్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది దేనికి బాగా సూటబుల్ అంటే, బిగినర్స్ ప్లస్ ఎంటర్ప్రైజ్ ఎన్వైర్న్మెంట్స్. బిగినర్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి నెసెస్ కమ్యూనిటీ ఎడిషన్ అనేది ఒక ఆప్షన్ ఇస్తుందన్నమాట. లేకపోతే నెసెస్ ఎసెన్షియల్స్ అని చెప్పి మనకి అవైలబుల్గా ఉంటుంది. ఈ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి స్కిల్స్ అనేవి మనం నేర్చుకోవచ్చు. ఎంటర్ప్రైజ్ ఎన్వైర్న్మెంట్స్కి బాగా సూటబుల్గా ఉంటుంది. లార్జ్ ఆర్గనైజేషన్స్ ఈ టూల్ని యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్, క్వాలిస్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్. ఇది ఫుల్లీ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. రియల్ టైమ్ అసెట్ డిస్కవరీ, ఎక్సలెంట్ కంప్లయన్స్ అండ్ రిపోర్టింగ్ని సపోర్ట్ చేస్తుంది. నో ఆన్ ప్రెమ్ స్కానర్ మేనేజ్మెంట్ హెడేక్. సో ఇదేంటంటే, జనరల్గా ఏదైనా వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టూల్ కానీ, లేకపోతే ఏదైనా అప్లికేషన్ కానీ ఆన్ ప్రెమిసెస్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సర్వర్స్లో కానీ, లేకపోతే క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్లో కానీ ఇన్స్టాల్ చేసి, లేదంటే సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ క్వాలిస్ ఏంటంటే క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్. క్వాలిస్ అనే కాదు, వేరే ప్లాట్ఫామ్స్ కూడా క్లౌడ్ బేస్డ్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ ఏంటంటే, సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకోకుండా కొన్ని ఏజెంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. కొన్ని ఏజెంట్స్ అనేవి మనం నెట్వర్క్లో కానీ, సిస్టమ్స్లో కానీ ఇన్స్టాల్ చేసి, ఆ ఏజెంట్స్ కలెక్ట్ చేసిన డేటాని బేస్ చేసుకుని క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ని వెబ్ బ్రౌజర్లో URL ద్వారా యాక్సెస్ చేసుకుని ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనేది మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఫర్ లార్జ్ ఎంటర్ప్రైజెస్ అండ్ కంప్లైన్స్ డ్రివెన్ ఆర్గనైజేషన్స్. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి సూటబుల్ అండ్ కంప్లైన్స్ డ్రివెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని వర్క్ చేసే ఆర్గనైజేషన్స్, దానికి క్వాలిస్ గార్డ్ అనే టూల్ సూటబుల్ అనమాట. నెక్స్ట్, Rapid7 Insight VM. రిస్క్ బేస్డ్ వల్నరబిలిటీ ప్రియారిటైజేషన్, ఇంటిగ్రేట్స్ విత్ మెటాస్ప్లాయిట్, లైవ్ డాష్బోర్డ్స్ విత్ రెమిడియేషన్ ట్రాకింగ్, స్ట్రాంగ్ ఇంటిగ్రేషన్ విత్ SIEM అండ్ టికెటింగ్ టూల్స్. సో ఈ టూల్ ఏంటంటే, రిస్క్ బేస్డ్ వల్నరబిలిటీ ప్రియారిటైజేషన్ చేసుకోవచ్చు, మెటాస్ప్లాయిట్ టూల్ తోటి దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, లైవ్ డాష్బోర్డ్స్ విత్ రెమిడియేషన్ ట్రాకింగ్. సో ఆ రెమిడియేషన్స్ అనేవి అప్లై అయినాయా లేదా అనేవి లైవ్గా మనం ట్రాక్ చేస్తూ ఈ డాష్బోర్డ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్ట్రాంగ్ ఇంటిగ్రేషన్ విత్ SIEM అండ్ టికెటింగ్ టూల్స్. సో ఈ టూల్ని SIEM టూల్స్ తోటి అండ్ టికెటింగ్ టూల్స్ తోటి కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుంది అంటే, మన ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. బెస్ట్ ఫర్ సెక్యూరిటీ టీమ్స్ ఫోకస్డ్ ఆన్ రిస్క్ కాంటెక్స్ట్. రిస్క్ కాంటెక్స్ట్లో ఎవరైతే సెక్యూరిటీ టీమ్స్ వర్క్ చేస్తూ ఉంటారో ఇది సూటబుల్గా ఉంటుంది. ఈ టూల్స్ ఏవైనా సరే ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ని బట్టి, క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి, బడ్జెట్ని బట్టి డిపెండ్ అయ్యి ఈ టూల్ని ఒక టూల్ అనేది ఫైనలైజ్ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓపెన్ వ్యాస్. సో ఈ ఓపెన్ వ్యాస్ అనేది గ్రీన్ బోన్ అనే కంపెనీ నుంచి ఓపెన్ సోర్స్ వల్నరబిలిటీ స్కానర్. ఇది కమ్యూనిటీ అండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో. ఇంతకుముందు చెప్పినట్టు నెసెస్ కమ్యూనిటీ ఎడిషన్ కానీ, ఎసెన్షియల్ ఎడిషన్ కానీ ఎలా అయితే కొంతవరకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటుందో, ఇలానే ఓపెన్ వ్యాస్ కమ్యూనిటీ ఎడిషన్ అనేది ఫ్రీగా అవైలబుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. గుడ్ ఫర్ ల్యాబ్స్, లెర్నింగ్ అండ్ స్మాల్ ఎన్వైర్న్మెంట్స్. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే, ల్యాబ్స్ క్రియేట్ చేసుకోవడానికి, మన ఓన్గా ల్యాబ్స్ క్రియేట్ చేసుకుని వల్నరబిలిటీ మేనేజ్మెంట్ని నేర్చుకోవడానికి, లెర్నింగ్ కోసం స్టూడెంట్స్ అయితే, అండ్ స్మాల్ ఎన్వైర్న్మెంట్స్ ఏవైతే ఉంటాయో
సింపుల్గా చెప్పాలంటే స్టార్టప్ కంపెనీస్ లాంటివి, ఎంప్లాయీస్ తక్కువగా ఉండే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఈ ఓపెన్ వ్యాస్ వల్నరబిలిటీ స్కానర్ అనేది యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ ల్యాబ్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ సెటప్స్. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ డిఫెండర్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్. ఈ మైక్రోసాఫ్ట్ డిఫెండర్ నుంచి చాలా టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో వల్నరబిలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ టూల్ అనమాట, బిల్ట్ ఇంటూ మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ ఎండ్ పాయింట్. సో మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఎండ్ పాయింట్ అనే ఒక టూల్ కూడా ఉంది, దాంట్లో ఇది బిల్ట్ ఇన్ టూల్ అనమాట. ఎక్సలెంట్ ఫర్ విండోస్ హెవీ ఎన్వైర్న్మెంట్స్. ఎక్కువ ఆర్గనైజేషన్స్లో నెట్వర్క్లో ఎవరైతే ఎక్కువ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన డిపెండ్ అయి ఉంటారో వాటికి సంబంధించి ఈ డిఫెండర్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనేది చాలా సూటబుల్ అనమాట. ప్రియారిటైజెస్ వల్నరబిలిటీ బేస్డ్ ఆన్ ఎక్స్పోజర్ స్కోర్. ప్రతి వల్నరబిలిటీకి ఒక స్కోరింగ్ అనేది ఉంటుంది, సివియారిటీ ఉంటుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని ప్రతి టూల్ వర్క్ చేస్తూ ఉంటుంది. బెస్ట్ ఫర్ ఆర్గనైజేషన్స్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ ఎకోసిస్టమ్. ప్రతిదానికి మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఇది బాగా సూటబుల్ అనమాట. సో ఇవి టాప్ 5 వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టూల్స్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ. ఇంకా వేరే టూల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు, బట్ బాగా పాపులర్ టూల్స్ అయితే ఇవన్నమాట.